రాజమహేంద్రవరం రాజానగరంలోని జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుకుంటున్న శుభశ్రీ కాలేజ్ భవనం పైనుంచి దూకేసింది. తీవ్ర గాయాల పాలైన ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచింది. మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లే శుభశ్రీ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. అఘాయిత్యానికి పాల్పడే ముందు తన అన్నయ్యతో పాటు స్నేహితుడికి సెల్ ఫోన్ నుంచి మెసేజ్లు పంపించింది శుభశ్రీ. రాజమహేంద్రవరం రాజానగరంలోని జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, శుభశ్రీ ఆత్మహత్యకు సంబంధించి ఆమె కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారు, అలాగే ఆమె స్నేహితుల వర్షన్ ఏ విధంగా ఉంది, కాలేజ్ యాజమాన్యం ఏం సమర్థించుకుంటోంది సంఘటనని? ప్రతిభ ఈ రాజానగరంలో ఉన్న జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలోని శుభశ్రీ అని చెప్పేసి ఈ బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. నిన్న రాత్రి ఆ 4th ఫ్లోర్ నుంచి కూడా ఆమె కిందకు దూకి చనిపోయింది. ఆ టైంలోని తన అన్నయ్యకి ఒక మెసేజ్ పంపించడం జరిగింది. నేను మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పేసి వాళ్ళ అన్నయ్యకి చెన్నైలో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న వాళ్ళ అన్నయ్యకి ఒక మెసేజ్ పంపడంతో పాటు వాళ్ళ తోటి స్టూడెంట్స్ తోటి ఫోన్ కూడా మాట్లాడుతుంది. అప్పటి వరకు కూడా ఫోన్ మాట్లాడుతూనే ఆ అమ్మాయి పైనుంచి ఇక్కడే ఈ కాలేజీలోనే చదువుతున్న నా ఫ్రెండ్ తోటి ఒక అబ్బాయితో మాట్లాడుతున్న అబ్బాయి పరుగు పట్టుకుని వస్తుండగా కూడా నేను ఆత్మహత్య చేసుకున్నానని చెప్పేసి ఫోన్ ఆన్లైన్లోనే వండించి ఆమె పైనుంచి దూకి చనిపోవడం జరిగింది. అయితే ఈ అమ్మాయి దూకి చనిపోయిన తర్వాత ఇది చాలా కలకలం లేపుతున్నది. అయితే విద్యార్థులు కానీ మిగతా వాళ్ళు కానీ చెప్తున్న సమాచారం మేరకు చూస్తున్నట్లయితే ఆమె మానసిక ఒత్తిడికి గురి కావడం కారణంగా చనిపోయినట్లుగా ఆ అమ్మాయి మానసిక ఒత్తిడికి సంబంధించి కూడా కొన్ని మెడిసిన్స్ కూడా వాడుతున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఆ దాని ప్రకారంగా చూసినట్లయితే ఈ కాలేజీలో అయితే వాళ్ళ బంధువుల మట్టికి అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ అమ్మాయి విశాఖపట్నానికి చెందినగా ఇక్కడ కాలేజీ యాజమాన్యం చెప్తున్నది. శుభశ్రీ విశాఖపట్నం చెందింది. అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఢిల్లీలో ఉద్యోగరీత్యా అక్కడ ఉండిపోవడంతో వాళ్ళకి వెంటనే కూడా సమాచారం అందించడం జరిగింది. వాళ్ళందరూ కూడా బయలుదేరి ఇక్కడికి రావడం జరుగుతున్నది. అయితే కొంతమంది బంధువులు మాత్రం ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి అయితే ఏ విధంగా జరిగింది ఇక్కడ అనేది ఏమీ తెలియదని చెప్పి చెప్తున్నారు. అయితే ఇక మొత్తం ఇక్కడ హాస్పిటల్ స్టాఫ్ మాత్రమే ఇక్కడ ఉన్నారు. తర్వాత ఇంకెవరు కూడా లేని పరిస్థితి నెలకొన్నది. రైట్, థాంక్యూ శ్రీనివాస్.